శ్రీమాత్ర నమ భగవద్బంధుడా నమస్సుమాంజలి గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. 30వ తారీఖు 12వ నెల 2024 సోమవారం అమావాస్య. సోమవారం అమావాస్య సోమవతి అమావాస్య అంటారు. ఈ సోమవతి అమావాస్య నాడు రాగి చెట్టు వేప చెట్టు కలుస్తున్న చెట్టుకి మర్రి చెట్టుకి ప్రదక్షిణ చేయడము చాలా చాలా శ్రేయస్కరమైన రోజు అన్నమాట. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో చెప్పుచున్నాను. ప్రాతకాలమున నిద్ర లేవాలి. నిద్ర లేచి తలంటు స్నానం చేసుకొని నీట్గా స్త్రీలు డ్రెస్ వేసుకున్నా శారీ కట్టుకున్నా పర్వాలేదు. రెడ్ కలర్ కుదిరితే ఎరుపు కలర్ అంటే కట్టుకోండి. బ్లాక్ మాత్రం ఎప్పుడూ వేయకుండా కాళ్ళకి పసుపు, నుదుటిన కుంకుమ, తలలో పువ్వు, చేతికి గాజులు ఖచ్చితంగా ఉండాలి. తీసుకొని పసుపు, కుంకుమ, గంధము, అగరబత్తులు, కర్పూరము, ఎరుపు, నలుపు, తెలుపు దారాలు కుదిరితే అవకాశం ఉంటే కనుక ఆవు నెయ్యితో దీపము, చలివిడి కానీ బెల్లం ముక్క కానీ ప్రసాదమైనా సరే వండుకొని కోపుకుంటే కనుక తీసుకొని వృక్షం దగ్గరికి వెళ్ళండి. వృక్షానికి నీట్గా పూజ చేయండి. ధనానికి ఇబ్బంది కలిగిన సమస్య ఉందనుకో, గోధుమ పిండిలో పాలు, కొద్దిగా నీళ్ళు, కొద్దిగా నూనె వేసి ఒక ప్రమిదలాగా చేయండి. చేసి చెట్టుకి తాబేలు ఆకారంలో చేసి పెట్టండి. తాబేలు ఆకారంలో చేసి చెట్టుకు అంటించండి. అంటించి సింధూరం, హనుమాన్ పెడతాం ఆంజనేయ బొట్టు, ఆ సింధూరాన్ని వారు పెట్టండి. వారు ఆ తాబేలుకు పెట్టుకుంటా మీకు అవకాశం బట్టి చాక్లెట్లైనా బిస్కెట్లైనా ఏవైనా సరే లేని పక్షంలో కాజు కానీ పల్లి కానీ శనగలైనా సరే 108 తీసుకొని ఒక సింధూరం, మామూలు వాళ్ళు ధనానికి మూలమైతే కనుక సింధూరం పెట్టండి. లేని వారు కుంకుమ పెట్టుకుంటా ఒక ఏది ఉంటే మీరు అవక తీసుకుపోయిన వస్తువు ఉంటుందో అది చేతిలో పట్టుకుని, కుంకుమ చేతిలో పట్టుకుని ఒక ప్రదక్షిణ చేసి ఆ చెట్టుకు బొట్టు పెట్టి అక్కడ పెట్టేయండి. మిగతా వారు గౌరీదేవిని చేయండి. చేసి గంధ పుష్ప అక్షరాలతో పూజించండి. పూజించి ఎరుపు, నలుపు, తెలుపు దారాలు అవకాశం బట్టి 11 ప్రదక్షిణలకు 21 ప్రదక్షిణలకు చేసి అక్కడనే దారాలు ముడి వేయకండి. ఆ చెట్టు కళ్ళే దోపేసి మనసు పూర్తిగా వృక్ష నమస్కారం చేసుకోండి. లాస్ట్ ప్రదక్షిణ ఎవరైనా సరే చెంబులో నీళ్ళు తీసుకొని చెట్టు చుట్టూ 2 చేతులు అందులో గంధము, ఎర్రని పుష్పం, పసుపు, కుంకుమ అక్షంతలు వేసుకొని మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ధార అట్లనే పోసుకుంటా మధ్యలో ఎక్కడో తెలుసా గ్యాప్ ఇవ్వకుండా ధారలు పడుతూ ఒక ప్రదక్షిణ చేయండి. మిగతా నీళ్ళు మొత్తం చెట్టుకు పోసి కొద్దిగా తీసుకొని వచ్చి ఇంటి ద్వారబంధానికి పూజించండి. సింహద్వారం ఉంటుంది కదా, సింహద్వారానికి బయట నుంచి అలాగే వచ్చి ఆ సింహద్వారానికి ఉంచి పూజించండి. పూజించి ఆ రోజున కటిక ఉపవాసం ఉంటే చాలా శ్రేయస్కరము. లేని పక్షంలో మధ్యాహ్నం లైట్గా అల్పాహారం భుజించండి. రాత్రి సమయం కూడా పాలు, పండ్లు అవి స్వీకరించండి. అవకాశం లేక నేలపైన నిద్రించండి. ఇలా సోమవతి అమావాస్య నాడు ఈ విధంగా ఆచరించారనుకో, కటిక దారిద్రత కాకుండా మీ గృహం నందు దంపతుల మధ్యలో అన్యోన్యంగా పుత్ర పౌత్రాభివృద్ధి, ధనానికి అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది. శివానుగ్రహం దక్కుతుంది. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయ నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ప్రదక్షిణ ఫలితం వస్తుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆచరించాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.